హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన ఆనందకరమైన రోజండి. బొబ్బిలపాటి కిస్టాఫర్ మరియు శిరీష గార్ల ముద్దుల పెద్ద కుమారుడు జీవరత్నం సువర్ణ కుమారి గారి ప్రియమైన మనవడు కిరణమ్మ అరుణ గార్ల మేనల్లుడు అయినటువంటి బొబ్బిలపాటి జాయిల్ పుట్టినరోజు వేడుకను ఈరోజు అయితే కుటుంబ సభ్యుల మధ్య జరుపుకోవడం జరిగింది. ఇదిగో అయితే ఈ కార్యక్రమాన్ని ప్రార్థనతో మొదలు పెట్టామండి, మీరే చూసేయండి. కంటి పాపవలే కాశీ దీవారాత్రములో కంటి పాపవలే కాశీ దయగల హస్తముతో రోసి నడిపించితివి దయగల హస్తముతో రోసి నడిపించితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి. 2వ వచనం నుండి 6వ వచనం వరకు మన దేవుని దాసులు శామ్యూల్ గారు చదివిస్తారు. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రార్థించును. నీవు పట్టణంలో దీవించబడుదువు, పొలంలో దీవించబడుదువు. నీ గర్భఫలమును నీ భూఫలమును నీ పశువుల మందలను నీ దుప్పిటెదులు నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవించబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడును దీవించబడుదువు. ఈ మాటలు ప్రభు యొక్క మహిమలో దీవించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని కేక్ కటింగ్ ప్రారంభించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవాది ఘనమైన నామానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీ వాక్యం సెలవిస్తుంది, నీవు నీ దేవుడైన యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల అనే నిబంధనతో నియమముతో ప్రభు మాకు ఎన్నో దీవెనలు ఇచ్చావు నాయన, నీకు వందనాలు. ఈ దినమందు ప్రభు కృష్ణపర గారు సహోదరి ప్రభు శిరీషాన్ని బట్టి స్తోత్రాలు. వారికి ఇచ్చిన 2 వారసులను బట్టి వందనాలు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అన్నాం. ఇదిగో ఆయన కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము అన్నాం. నిజంగా ఈ పిల్లలకి స్వాస్థ్యంగా మీరు అనుగ్రహించినందుకు వందనాలు. అవి నిజంగా నీ మాటల ప్రకారంగా నీ పిల్లలు జీవిస్తూ అందులో ఉన్నటువంటి ఆశీర్వాదాలు దీవెనలన్నీ నీ పిల్లలు స్వతంత్రించుకోవడానికి సహాయం చేసి, మరి ముఖ్యంగా కుమారుడు జోయల్ నైనా మరొక సంవత్సరం మనం దయా కిరీటమును కుమారుడికి ధరింప చేసినందుకు స్తోత్రాలు. నీ మాట ప్రకారంగా నాయన నీ కుమారుడు ఇదిగో పట్టణంలోను అయ్యా మరి పల్లెల్లోను నీ కుమారుడు ఎక్కడున్నా దీవించబడిన వాడుగా ఉండటకు సహాయం చేయండి. తన చదువులో దీవించబడినట్లు, అలాగే తన యొక్క భవిష్యత్తులో దీవించబడినట్లు సహాయం ప్రేయర్ అయిపోయిన తర్వాత అందరూ కలిసి బాబు తల్లిదండ్రులు ఇద్దరు అట్లానే వచ్చినటువంటి బంధువులందరి సమక్షంలో కేక్ కటింగ్ అయితే చేశామండి. చాలా అంటే చాలా హ్యాపీగా జరుపుకున్నాడు. అలానే మా సంఘ కాపరి అశోక్ కుమారయ్య గారు, అలానే శామ్యూలయ్య గారు వాళ్ళు కూడా బాబుతో కేక్ కట్ చేయించేసి తినిపించేసి వాళ్ళు కూడా మంచిగా ఆశీర్వదించడం అయితే జరిగింది. ఈ ప్రత్యేకమైన రోజున జాయల్కి అందరూ హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి దేవుని ఆశీస్సులతో ఆయురాగ్యాలు, మంచి విద్య, మంచి భవిష్యత్తు కలగాలని ఆశీర్వదించారండి. కేక్ కటింగ్, కుటుంబ సభ్యులు ఆశీస్సులు, బహుమతులు అందుకోవడం, అందరితో కలిసి గడిపిన మధురమైన క్షణాలనైతే ఈ వీడియోలో మీకోసం అందంగా చిత్రీకరించడం అయితే జరిగింది. అలానే మా గ్రామ సర్పంచ్ గారు కూడా, పరమేశ్వరి గారు కూడా రావడం జరిగింది. ఆవిడ గారు కూడాను బాబుని ఆశీర్వదించి గిఫ్ట్ ఇచ్చి వెళ్ళారండి. మా బొబ్బిలపాటి జాయిల్ జీవితంలో ప్రతి అడుగులో దేవుని కృప, పెద్దల ఆశీస్సులు ఉండాలని, ఆరోగ్యంగా, ఆనందంగా, ఉన్నత విద్యలో మంచి భవిష్యత్తు సాధించాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా బాబుని ఆశీర్వదించడం అయితే జరిగింది. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చిందా? ఎలా ఉంది? మా బాబు యొక్క పుట్టినరోజు వేడుక అయితే చాలా అంటే చాలా సింపుల్గా, అలానే మా కుటుంబ అందరి సమక్షంలో జరుపుకున్నటువంటి ఈ పుట్టినరోజు వేడుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. జాయల్కి మీ పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలియచేయండి. ఇప్పుడైతే బాబుని ప్రతి ఒక్కరు కూడా కేక్ తినిపిస్తూ ఫోటోలు అయితే దిగుతున్నారు. ఒకసారి చూసేయండి. ఈయన మా మామయ్య గారు. ప్రతి ఒక్కరు కూడాను బాబుని ఆశీర్వదిస్తూ ఈవిడ వాళ్ళ అమ్మమ్మని గిఫ్ట్ ఇచ్చారు. ఇలా బహుమతులు ఇస్తూ పిల్లలు ఎంతో హ్యాపీగా ఉంటారు కదా. ఇలా బహుమతులు ఇస్తూ పుట్టినరోజులు అనేవి జరుపుకుంటూ ఉంటుంటే వాళ్ళకు కూడా ఎంతో హ్యాపీ అనిపిస్తుందండి. వీళ్ళందరూ అత్తలు అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఫస్ట్ టైం అనుకుంటా ఇలా అందరి సమక్షంలో వాడి పుట్టినరోజు అయితే జరుపుకోవటం చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళకే కాదు మాకు కూడాను. మరి ఈ పుట్టినరోజు వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్లో అయితే తెలియచేయండి. నాకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చూసారా, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ పెద్ద మేనత్త వీళ్ళు కూడా కేక్ తినిపించేసి బాబుని అయితే బ్లెస్ చేశారండి. పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా నలుగురితో కలుపుతూ ఉన్నట్లయితే వాళ్ళు అందరితో కలిసిపోయి చక్కగా ఉంటారండి. వీళ్ళిద్దరూ వాళ్ళ మేనత్తలు అన్నమాట. చిన్న మేనత్త, పెద్ద మేనత్త ఇద్దరు కలిసి మంచిగా ఫోటో దిగుతున్నారు కేక్ తినిపించుకుంటూనే. హ్యాపీ బర్త్డే జాయ్, గాడ్ బ్లెస్ యూ నాన్న. మరి ఈ చిన్ని వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చివరిగా మా ఫొటోస్ అన్నీ ఒక లుక్ వేసేయండి. ఎంత బాగా కేక్ తినిపించుకుంటా ఫొటోస్ దిగామో చూడండి. మా హ్యాపీని మీరు కూడా షేర్ చేసుకోండి. మీ అందరి ప్రేమ, ఆదరణ, ఆశీస్సులు మా కుటుంబం తరపున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలాగే మా కుటుంబంలోనే ప్రత్యేక వేడుకలు, వంటలు, గార్డెనింగ్ వీడియోలు మీకోసం తీస్తూనే ఉంటాం. మరి మీరు వీటన్నిటిని చూసి మమ్మల్ని ఆదరిస్తారని, మా ఛానల్ని ఇంకొంచెం డెవలప్ చేయడానికి సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.